పోలీసులు వార్నింగ్. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఊరుకోం, వీడియోలు బంద్ చేయాలి, లేకపోతే కటకడాల్లోకి. మీడియాతో వెస్ట్ జోన్ డీసీపీ విష్ణుప్రియ, టేస్టీ తేజలకు పోలీసుల నోటీసులు. విచారణకు ఇద్దరు డుమ్మా. ఇప్పటికే 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైన వారిలో కానిస్టేబుల్ కిరణ్. తాజా కేసులో ఈడీ ఎంట్రీ అంటూ వార్త కనిపిస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పంజాగుట్ట పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే 11 మంది పైన కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన మరింత మందిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం విచారణకు హాజరు కావాలంటూ విష్ణుప్రియ, టేస్టీ తేజకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణ నిమిత్తం వారిద్దరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు రావాలని కోరారు. అయితే వారి తరపున శేఖర్ బాషా కోర్టుకు హాజరయ్యారు. విచారణకు సహకరిస్తారని, త్వరలోనే వస్తారని చెప్పారు. ఇక త్వరలో పోలీసులు ఈ కేసులో మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. తాజాగా ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ ఎంట్రీ ఇవ్వడం సంచలనం రేపుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ కిరణ్ కుమార్ పైన పంజాగుట్ట కేసు నమోదైంది. 11 మంది నిందితుల్లో కిరణ్ కుమార్ ఒకరు. హబీబ్ నగర్ పిఎస్లో కిరణ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నారు. ఇది ఎట్టుంది చూడండి వ్యవహార శైలి. ఈ సినీ సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, ఒక కానిస్టేబుల్ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిండట. మనోడి వీడియోలు తీసి సజ్జనార్ ట్యాగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మనోని వీడియోలతోటి కేసు నమోదు చేసిన వాళ్ళు ఉన్నారు బాధితులు. ఇప్పటిదాకేమనుకున్నాం, ఇన్ఫ్లుయెన్సర్సు, ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వాళ్ళు, బిగ్ బాస్కు పోయేసిన వాళ్ళు, సినిమాలలో యాక్టింగ్ చేసిన వాళ్ళు, హీరోయిన్లు, హీరోలు, సైడ్ క్యారెక్టర్స్ వీళ్ళందరూ ప్రమోట్ చేసారు. మస్తు రూపాయలు సంపాదించుకున్నారు, వేల మంది ప్రాణాలు తీసినారు అనుకున్నాం. ఇలా కానిస్టేబుల్ ఇంకా ఏ ప్రభుత్వ ఉద్యోగులు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. ఒక్కొక్కరు తీగలాగితే డొంక కదినట్టుగా ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. గతంలో శుద్ధపూస ముచ్చట్లు చెప్పిన వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. ఇట్లా పైసలు ఎగిరేస్తుర్రి. ఇక చూడుర్రి ఫ్రెండ్స్, బెడ్రూమ్లోకి పోవాలి, లేదంటే సోఫా మీద కూర్చోవాలి, ఇంత కట్ట తీసుకొచ్చి 100 రూపాయల నోట్లు, 500 నోట్లు ఇట్లా ఎగిరేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను చెమట తీసి నా రక్తం దారబోసి ఆడ కాయకష్టం చేసి సంపాదించిన, ఇక మీరు కూడా ఇట్లా సంపాదించుకోండి అని చెప్పేసి ఇట్లా ఎగిరేసేది. రక్తం దాగి తెలంగాణలో ఉన్నటువంటి ఎంతోమంది నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలను ఈ బెట్టింగ్ యాప్స్ వైపు, ఆ బెట్టింగ్ యాప్స్ల రొంపులోకి దించి వాళ్ళ ప్రాణాల మీద అంటే శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు వాళ్ళ ప్రాణాలను బలికొని వాళ్ళ ప్రాణాల మీద వచ్చినటువంటి ఆ ప్రమోషన్ ద్వారా వచ్చినటువంటి డబ్బులను ఎగిరేస్తూ ఏదో మొత్తం యుద్ధంలో గెలిచొచ్చినాం, మొత్తం ఒక బిజినెస్ మ్యాన్గా నేను ఎదిగినా, లేకపోతే ఒక ప్రమోటర్గా నేను మొత్తం ఏదో విజయం సాధించినని గొప్పలు చెప్పుకున్నారు. ఆ హెచ్చులు, ఆ వీడియోలు, ఆ రీల్సు, ఆ వ్యూసు ఇక మొత్తం ట్రెండింగ్లో పోవాలని చెప్పేసి విశ్వం మొత్తం తెలిసేలాగా ప్రచారం చేసుకున్నారు. మీరు చేసుకున్న ప్రచారమే ఇప్పుడు మీ మీద కేసులు పెట్టిన దాకా వచ్చింది. ఏడా ఉన్నా కూడా వదిలిపెట్టాడు సజ్జనార్ చెప్తా ఉన్నాడు. నువ్వు ఏడ దాక్కుంటావో దాక్కో, ఎవరిని పట్టుకొస్తావో పట్టుకరా, కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని మాత్రం వదలం, తాట తీస్తామని చెప్తా ఉన్నారు. ఒక ఉద్యమాన్ని తెరలేపిండు సజ్జనార్ కావచ్చు, అన్వేషణ కావచ్చు. సో ఈ 11 మందేనా ఇంకొంతమంది ఉన్నారా అనేటువంటి ఆలోచన కోణంలో పరిశీలిస్తూ ఉంటే చాలామంది పేర్లు వస్తున్నారు. మొన్న కాజల్ పేరు అన్నారు, నిన్న మంచులక్ష్మి పేరు అన్నారు. సో వీళ్ళు కూడా ప్రమోట్ చేసి వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆరోపణ అయితే వస్తూ ఉంది. మరి రేపు ఇంకెవరెవరి పేర్లు వస్తాయో తెలియదు. రోజు మీతో పాటు తిరిగే మీ సెలబ్రిటీలలో మీ ఇన్ఫ్లుయెన్సర్, మీ ఫ్రెండ్సో, మీ రిలేటివ్సో ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఈ ఆటోలో పెడితే రూపాయి పెడితే 5 పెడితే 10 పెడితే 15 పెడితే 150 అన్నట్టు ఇక వేల రూపాయల, కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఈజీగా. కార్లు, బంగ్లాలు, లగ్జరీ లైఫ్, బట్టలు, షూజు, ఇక మొత్తం ఐఫోన్లు, రిచ్ లైఫ్ ఉంటుంది, మనం సెటిల్ అయిపోతామని చెప్పేసి రంగుల ప్రపంచాన్ని, కళల ప్రపంచంలోకి ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఒక వీడియో ప్రమోట్ చేస్తూ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకుపోయారు. ఆ వీడియోను చూసి ఆ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ను నమ్మి చాలామంది బెట్టింగ్ యాప్స్లో పైసలు పెట్టి ఆగమైన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ఉసురు ఊరికేనే పోతుందా? వీళ్ళు చేసిన పాపం, వాళ్ళ పోయిన ప్రాణం ఊరికేనే పోదు కదా. సో అందుకే రివెంజ్ మొదలైంది. అందులో భాగంగానే ఈడీ ఎంట్రీ ఇచ్చిందట. మరి ఈడీ ఎంట్రీ తోటి మామూలుగా ఉండదు. మీకు తెలుసు, ఈడీ ఎంట్రీ ఇస్తే మామూలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరు మాట వినదు. అది ఈడీ కనుక ఎంట్రీ ఇస్తే మెల్లగా నోటీసులు ఇచ్చి
విచారణ పేరిట వాళ్ళని కూసబెట్టి గంటల తరబడి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతుంది. ఏ బెట్టింగ్ యాప్ నిన్ను ప్రమోట్ చేయమన్నది? బెట్టింగ్ యాప్ వాళ్ళు నిన్ను ఎట్లా కన్సల్ట్ అయ్యారు? బెట్టింగ్ యాప్ ఇచ్చినటువంటి పైసలు డైరెక్ట్ క్యాష్ ఇచ్చిరా, అకౌంట్లో కొట్టిరా, హవాలా రూపంలో ఇచ్చిరా, నువ్వే పోయి తెచ్చుకున్నావా, వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిరా? ఇట్లా అడిగే ప్రశ్నలకు నీ ఫీజులు ఎగిరిపోవాలి. నీ మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఈడి అడిగే ప్రశ్నలకు. సో అప్పుడు క్లియర్గా మనోడు దారిలోకి వస్తాడు. ఇక అసలు ఈ బెట్టింగ్ యాప్ని నీకు ఎవడు ప్రమోట్ చేసిన అనేది మొత్తం బయటకు వస్తుంది. ఇక సో అట్లుంటుంది ఈడీ స్టైల్. ఈడీ ఎంట్రీ ఇస్తే మామూలుగా ఉండదు, వారు వన్ సైడ్ అయిపోద్ది. సో టేస్టీ తేజ, ఈమె పేరు విష్ణుప్రియ, వీళ్ళిద్దరికీ నోటీసులు అందినాయట పంజాగుట్ట పిఎస్ నుంచి. మరి నోటీసులు అందినప్పుడు పోయి వివరణ ఇవ్వాలి కదా. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సార్ మేము రామ్ సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నట. అప్పుడు కూడా ఇట్లే అనాలి, సార్ మేము డబ్బులు తీసుకోము సార్ ప్రమోట్ చేసినా కానీ మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయం సార్ అని రిక్వెస్ట్ చేయాలి. అప్పుడేమో మొత్తం ఏమేమి తోపమన్నట్టు రీల్స్ మీద రీల్స్లు, పోస్టుల మీద పోస్టులు, షేర్ల మీద షేర్లు, స్టోరీల మీద స్టోరీలు, అబ్బో మామూలు హంగామా చేయలే. ఇప్పుడేమో కేసులు అనేసరికల్లా మాకు తెలియదు సార్, మేము చూడలేదు సార్, మేము చేయలేదు సార్, కమలాసన్ లెక్క యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. శేఖర్ భాష పోయినట్ట. టేస్టీ తేజ, విష్ణుప్రియ వీళ్ళిద్దరూ కొంచెం తర్వాత వస్తారు, ఇప్పుడు రారని. మరి టేస్టీ తేజని తీసుకుపోయి జైలు వేయరు చక్కగా అవుతున్నప్పుడు. తప్పు చేసేవాడు కూడా వాళ్ళకు వకాలత బలిగేటోళ్ళు ఇంకొకరు. ఇట్లా టేస్టీ తేజనో విష్ణుప్రియనో కాదు, చాలామంది ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. మనోడు ఆయన పేరేం పేరు ఉండే హర్షా సాయి. ఇక హర్షా సాయి అయితే కనబడ్డోళ్లకు పోయిన కాడ ఈడ ఆడ పైసలు తీయాలి, పెట్రోల్ కొట్టాలి ఫ్రీగా, పైసలు తీయాలి, పంచాలి, ఆ పంచిన దాన్ని వీడియో తీయాలి, మళ్ళీ వ్యూవర్షిప్ మీద మళ్ళీ పైసలు సంపాదించాలి. ఇట్లా పెద్ద స్కామ్ జరిగింది. ఒకరిని చూసి ఒకరు తెలియక ఈ ఊపిలో పడ్డారు. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక గంజాయి లెక్క, ఒక మత్తు పదార్థం లెక్క ఈ బెట్టింగ్ యాప్స్ అడక్ట్ అవుతాయి. ఒక్కసారి బెట్టింగ్ ఎవడైనా వేసుడు మొదలు పెడితే వాడిని జన్మల వాడు మళ్ళీ బయటికి రాడు. పోతే ప్రాణం అవ్వాలి, లేదంటే డబ్బులు అనవ్వాలి, అప్పటిదాకా వాడు బయటికి రాడు. సో అట్లుంటుంది అటువంటి బెట్టింగ్ యాప్స్లో. ఇక రోజు రోజుకు ఇది సీరియస్ అవుతుంది బెట్టింగ్ యాప్స్. నాకు తెలిసి ఎవరినో ఒకరిని అరెస్ట్ చేస్తారు ఈ 2-3 రోజులలో మాత్రం. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది అరెస్ట్ అయ్యారు. బట్ ఇక్కడ బిగ్ బాస్ ఫేమ్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఉన్నారు. కాబట్టి ఈ 11 మందిలో ఎవరో ఒకరు ఈ 2-3 రోజులు అరెస్ట్ అవుతారు. అప్పుడు కానీ సీను సితారే కాదు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది. బట్ బెట్టింగ్ యాప్స్ని ఇప్పటికైనా ఆపండి దయచేసి. మీరు బెట్టింగ్ యాప్స్ జోలికి పోకండి. ఇప్పటికే ఆ ఇన్స్టాలో పెట్టినా, ఫేస్బుక్లో పెట్టినా ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వీడియోలన్నీ డిలీట్ చేస్తూ ఉన్నారట. నేను 2-3 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు కొంతమంది, నేను అక్కడక్కడ వీడియో చూసిన వాళ్ళ నెంబర్లు సేకరించి వాళ్ళకి ఫోన్లు చేసిన, ఏ నెంబర్కి ఫోన్ చేసి స్విచ్ ఆపే, వాట్సాప్ మెసేజ్ చేసినా రిప్లై లేదు, నో స్టేటస్. గజ 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 వణుకుతున్నారు సజ్జనారు దెబ్బకు. ఎక్కడ కేసులు పెట్టి మమ్మల్ని సతాయిస్తారో, ఎక్కడ మేము జైల్లోకి పోతామని. ఈ భయం అప్పుడు ప్రమోషన్ చేసేటప్పుడు ఉంటే ఇంకా బాగుంటుండే. ఇక లిక్కర్కు రెక్కలట, మందుబాబులకు భారీ షాక్, త్వరలో మద్యం ధరల పెంపు.